హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అబ్బా, ఈవేళ ఫస్ట్ డే జాబ్కి వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందో ఏమో ఏంటో. జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు ఒక టెన్షన్, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మరో టెన్షన్. ఒక ఇంటర్వ్యూ అయ్యాక నాకు జాబ్ కన్ఫర్మ్ కదా అని మరో టెన్షన్ పడ్డాను. ఇక ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడుతున్నాను. ఏంటో ఈ టెన్షన్ గోల. అందరికీ అంతేనా, లేకపోతే నా ఒక్కదానికేనా అని ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ బస్ స్టాప్లో బస్ కోసం చూస్తుంది దర్శని. తనలో తాను మాట్లాడుకోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు తన వంక విచిత్రంగా పిచ్చిదాని పిచ్చిదా అని అన్నట్టుగా చూస్తూ ఉంటే, ఓర్ నాయనో, ఏంటి అందరూ నన్ను ఓ పిచ్చిదాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు అని అనుకుని, ఓహో, నాలో నేను మాట్లాడుకోవడం చూసా, వీళ్ళ చూపులు అలానే ఉన్నాయి. నా కర్మ కాకపోతే ఇలా నాలో నేను మాట్లాడుకునే జబ్బు ఉండటం ఏంటి? తొందరగా ఈ బస్సు వస్తే బాగుండు అని చూస్తూ ఉంది. ఇంతలో తను వెళ్ళాల్సిన బస్ రావటంతో హమ్మయ్య అని అనుకుని ఊపిరి పీల్చుకొని బస్ ఎక్కింది. ఒకచోట విండో సీట్ ఖాళీ ఉండటంతో ఉఫ్ అనుకుని అక్కడ కూర్చోంది. కండక్టర్ వచ్చి మేడం టికెట్ అనగానే తను వెళ్ళాల్సిన ప్లేస్ చెప్పి టికెట్ తీసుకుంది దర్శని. తర్వాత విండోల నుండి బయటకు చూస్తూ కూర్చుంది. తర్వాత ఒక అతను స్టాప్ అంటూ బస్ ఆపమని చేయి ఊపాడు. బస్ ఆగింది. అతను ఎక్కాడు. కొంచెం సేపటికి తన పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించేసరికి తల తిప్పి చూసింది దర్శని. ఎవరో ఒక అతను దర్శని పక్కన కూర్చొని ఉన్నాడు. మంచి రంగు, పర్సనాలిటీ, సిల్కీ హెయిర్. కానీ ఆ హెయిర్ని వెనక్కి పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాడు ఆడపిల్లల. అలా అని మరీ ఎక్కువ ఏం లేదు జుట్టు. దానికి తోడు నుదుటిన తిలకం, సూటు బూటు వేసుకుని చూడగానే మన్మధుడును తలపించే ఉన్నాడు అని అనుకుంది. మళ్ళీ ఆడపిల్లల ఆ తిలకం ఏంటి, రబ్బర్ బ్యాండ్ ఏంటి అని అనుకుంటూ చూసింది. మళ్ళీ చూసింది. అది చూసి నవ్వు వస్తుంది. కానీ ఏమనుకుంటాడో అతను అని నవ్వు ఆపుకుంది. అతనేమో సీట్ ఇప్పుడే, షిట్, ఇప్పుడే కారు చెడిపోవాలా, డామిట్, ఎంత టైం వేస్ట్, వేస్ట్ ఫెలోస్. కారు కండిషన్లో ఉందో లేదో కూడా చెక్ చెయ్యరు ఈ డ్రైవర్స్. వేస్ట్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్, అందరూ నాకే దొరుకుతారు అని అనుకుంటూ అసహనంగా ఉన్నాడు. తర్వాత దర్శని దిగాల్సిన స్టాప్ రావడంతో లేచి ఎక్స్క్యూజ్ మీ అని అన్నది. అప్పుడు చూశాడు దర్శని వైపు అతను. రెడ్ అండ్ గ్రీన్ కలర్ లంగా ఓణీలో బుట్టబొమ్మల ఉన్న దర్శని వైపు మెస్మరైజ్ అయ్యి చూస్తుంటే, హలో, తప్పుకోండి, నేను దిగాలి అని అంది కాస్త గట్టిగా. దాంతో ఈ లోకంలోకి వచ్చి ఓ సారీ అంటూ లేచాడు. దర్శని బస్ దిగింది. వెనుక అతని కూడా దిగాడు. అది చూసుకోకుండా దర్శని నవ్వుతూ ఉంది. హహహ, అయ్య బాబోయ్, ఒక ఆడపిల్ల అతనికి డ్రెస్ వేస్తే చాలా బాగుంటుంది. ఆ చీర, ఓ లంగావోని, అది కూడా కాదు, మిడ్డీ వేస్తే చాలా బాగుంటాడు. ఆ పిలక, ఆ బొట్టు, ఇంకా ఆ చెవులకి కూడా ఏదైనా పెట్టుకోవాల్సింది. పైగా పాపం ఎందుకో ఇరిటేట్గా ఉన్నట్టున్నాడు, ఎవరినో తిట్టుకుంటున్నాడు అని అనుకుంది దర్శని. అతను దర్శని అనుకున్నది అంతా విన్నాడు. కానీ ఆ విషయం తనకి తెలియదు. దర్శని నడుచుకుంటూ వెళ్తుంది. తన వెనకే ఎవరో వస్తున్నట్టుగా అనిపించి ఓరగా వెనక్కి చూసి షాక్ అయ్యింది. ఏంటి, తను నా వెనకే వస్తున్నాడు? కొంపదీసి నేను అన్నవి ఏమైనా విన్నాడా, అందుకే వస్తున్నాడా? లేకపోతే చూడగానే ఏమన్నా నేను నచ్చానా వాడికి, అందుకే వస్తున్నాడా? లేకపోతే అందమైన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచా వీడు? అవును, వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. లేకపోతే నేను దిగిన చోటే వీడెందుకు దిగుతాడు? నా వెనకాలే తోకలాగా ఎందుకు వస్తాడు? అయ్యో దేవుడా, ఏమీ తెలియకుండా ఉందే స్వామి, తొందరగా మా ఆఫీస్ వచ్చేలా చెయ్యవా? అసలే న్యూ జాయినింగ్ అని భయపడుతుంటే మధ్యలో ఈ భయం కూడా మిక్స్ చేసి కల్పిస్తున్నావేంటి స్వామి అని భయపడుతూ, దొంగ సచ్చినోడా, పుచ్చు వంకాయ మొహంవాడా,
నా వెనకే పడ్డావేంట్రా అని లోపల కాకుండా పైకే అంటూ వెళ్తూ ఉన్న తనకి ఎండి ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్న పేరున్న బోర్డు కనిపించడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని రారా మా ఆఫీస్కి వచ్చేసింది, లోపల అందరితో చెప్పి నీ తాట ఒలిపిస్తా అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళింది దర్శని. లోపలికి వెళ్ళాక తనను అందరూ అదోలా చూస్తుంటే ఓరి దేవుడా వీళ్ళకి ఏమయ్యింది, నేనేదో విచిత్రమైన జంతువుని అన్నట్టు చూస్తున్నారు అని అనుకుని మళ్ళీ ఛీ నన్ను నేను జంతువుతో పోల్చుకున్నానా, అయ్యో ఈవేళ ఏమైంది నాకు, ఒసే దర్శని జాగ్రత్త అని తనకి తాను సర్ది చెప్పుకొని అక్కడ రిసెప్షన్ దగ్గర ఎక్స్క్యూజ్ మీ అని అన్నది. ఎస్ ఎవరు మేడం మీరు, ఎవరు అని అడిగింది ఒక లేడీ. నా పేరు దర్శని. ఓ దర్శని అంటే మీరేనా, అంటే ఎండి గారికి పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయ్యేది మీరేనా అన్నది. ఓకే మేడం, మీరు వెళ్ళి మేనేజర్ గారిని కలవండి. ఓకే అని వెళ్ళింది. మేనేజర్ వెంకీ దర్శనిని చూసి వావ్ వాట్ ఏ బ్యూటీ అనుకుంటూ ఎస్ చెప్పండి అన్నాడు స్టైల్గా కూర్చొని. పర్సనల్ సెక్రటరీగా న్యూ అని అనగానే ఓ నువ్వేనా, ఓకే అని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్ళి ఎండీని కలువు అన్నాడు. ఓకే అని దర్శని ఎండీ ఛాంబర్ ఎక్కడో తెలుసుకుని వెళ్ళింది. ఇదంతా సీసీ కెమెరాల నుండి చూస్తున్న అతను దర్శనిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ అటెంప్ట్ చేశాడు. అటు నుంచి హలో అన్నయ్య, నేను అజయ్ అని అన్నాడు. ఇక్కడ స్క్రీన్ చెప్పింది మళ్ళీ నువ్వు చెప్పక్కర్లేదు, విషయం చెప్పు అని అన్నాడు. అన్నయ్య మొన్న చేసిన ఇంటర్వ్యూలలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను, తను ఈవేళ జాయిన్ అవ్వమన్నాను అని అన్నాడు అజయ్. పేరు ప్రియదర్శిని. ఆ పేరు చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. అన్నయ్య ఏం మాట్లాడకపోవడంతో ఏమన్నయ్య పేరు భలే ఉంది కదూ, నీ పేరే అని అన్నాడు నవ్వుతూ. రేయ్ ఇంకో మాట మాట్లాడావంటే ఇంటికొచ్చాక నీకు నా చేతిలో ఉంటుంది బడితే పూజ అన్నాడు ఉక్రోషంగా కోపంగా. వద్దులే అన్నయ్య, నీకు నేను శ్రమ కలిగించలేను, అంటే నీకు తెలియాలి అని ఫోన్ చేశాను, ఉంటాను అని ఫోన్ కట్ చేసి వీళ్ళ పేర్లు కలిశాయి, అలాగే వాళ్ళ మనసులు కూడా కలుస్తాయేమో అని అనుకుని మా టీ ఇవ్వు అంటూ అరిచాడు అజయ్ తల్లిని. అతని కాల్ కట్ చేశాక అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అమ్మాయి తినే అన్నమాట అని అనుకున్నాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ అని తీయని గొంతుతో మెల్లిగా అడిగింది. తనకి వినిపించినా కూడా అతను రెస్పాన్స్ అవ్వలేదు. చూద్దాం ఏం చేస్తుందో, ఎంతసేపు పిలుస్తుందో, అలా నిలబడుతుందో అని సైలెంట్గా ఉన్నాడు అతను. ఫ్రెండ్స్, హీరో పేరు ఇప్పుడే చెప్పను, కానీ క్లూ ఇచ్చాను కదా ఈ అప్డేట్లో. లోపల నుండి ఏం మాట్లాడకపోవటంతో మళ్ళీ మే ఐ కమిన్ సార్ అని అడిగింది, డోర్ కొంచెం తెరిచి. అయినా నో రెస్పాన్స్. అబ్బా వీడికేమైనా చెవుడా ఏంటి, ఎన్నిసార్లు అడిగినా ఏం మాట్లాడడే, లోపలికి రావచ్చా అని అనుకుని కొంపదీసి ముసలాడా ఏంటి అని పైకి అన్నది. నేను ఏమీ ముసలవాణ్ణి కాదు, నాకేమీ చెవుడు లేదు, కాస్త గట్టిగా అడిగితే వినిపిస్తుంది, నోట్లో గొనుక్కుంటే ఎదుటివారికి ఏం వినిపిస్తుంది అని అన్నాడు అతను గట్టిగా గంభీరంగా. అంతే, ప్రియదర్శిని అమ్మో వినిపించినట్టుంది మైండ్లో అనుకుంది. ఎలా తెలిసింది అనుకుంటూ లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అన్నది. దర్శని లోపలికి రావడం చూసి అతను వెనక్కి తిరిగాడు చైర్తో పాటు. గుడ్ మార్నింగ్ అని అన్నాడు అతను. సరే సార్ నేను అంటూ ఆగింది. తెలుసు నువ్వు నా కింద జాబ్ చేయాల్సిందే, పర్సనల్ సెక్రటరీగా. ఎస్ సార్. నీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఐ మీన్ ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేశావా? లేదు సార్, ఇదే నా ఫస్ట్ జాబ్ అన్నది. ఓకే, నీకు తెలుసు కదా సెక్రటరీ అంటే
ఏమేమి చెయ్యాలో లేకపోతే విడమర్చి చెప్పాలా? నో సార్, తెలుసు పైకి అని అంటూ ఈయన నేను వచ్చిన దగ్గర నుండి అటు తిరిగే మాట్లాడుతున్నారు మొహం చూపించకుండా. అంటే సార్కేమైనా సిగ్గా లేకపోతే అంటూ లోపల అనుకోకుండా పైకి అనేసింది. ఏంటి అంటున్నారు మిస్ ప్రియదర్శిని గారు అంటూ దర్శిని వైపు తిరిగి ఆమె వంకే చూస్తున్నాడు. అబ్బే ఏం లేదు సార్ అని ఎదురుగా ఉన్న అతన్ని చూసి షాక్ అయ్యింది దర్శిని. షాక్ కొట్టిన బొమ్మల అలా ఉండటంతో చిన్నగా నవ్వుకొని హలో అని అన్నాడు లేచి. తన దగ్గరికి వచ్చి మొహం దగ్గర చిటిక వేసింది. హా అని తేరుకొని అయ్య బాబోయ్ ఇతనా, అంటే ఈయన ఎండీనా, నేను ఈయన గారి దగ్గరైనా చెయ్యాల్సింది. వామ్మో, నేను ఇందాక అన్నది మొత్తం వినేశాడా అని అంది పైకి. అతను దర్శిని వంక సూటిగా చూస్తూ హా మొత్తం వినేశాను. ఏంటి నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా? ఆడపిల్లల డ్రెస్ వెయ్యాలా? నేను పుచ్చిపోయిన వంకాయనా? ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచనా? తోకనా? ఇక ఇంకా అని అంటుంటే అతను మొత్తం వినేశాడు అని అర్థమై సార్ సార్ సారీ సార్, నన్ను క్షమించండి ప్లీజ్ సార్. అయినా అలా వెనకాల వస్తే నేనే కాదు ఎవరైనా అలాగే అనుకుంటారు. ఇక నేను మాట్లాడిన మిగిలినవన్నీ ఊరికే జోక్గా అన్నాను సారీ అంటూ తను రెండు చేతులతో చెవులు పట్టుకొని గుంజీళ్ళు తీస్తున్నట్టుగా కొంచెం వంగి అన్నది. తనను అలా చూసేసరికి చిన్నపిల్ల తప్పు చేసి సారీ చెప్తున్నట్టుగా అనిపించింది. నవ్వొచ్చి నవ్వుతుంటే హమ్మయ్య అని లేచి సరిగ్గా నించొని అతని వైపు కన్నార్పకుండా చూస్తూ మీ నవ్వు చాలా బాగుంది సార్, ఇలా నవ్వితేనే బాగున్నారు, కానీ ఇలా కోపంగా మొహం మూడీగా ఉంటే ఊహు అని ముఖం గంటల్లా పెట్టుకుంటే బాలేదు అన్నది. హా ఏంటి అని చిరాగ్గా దర్శిని వైపు చూసేసరికి ఐఆమ్ సారీ సార్ అన్నది. హా మాటలతోనే సరిపెడతావా లేకపోతే పని ఏమైనా చేసేది ఉందా అన్నాడు గంభీరంగా. హా ఎస్ అని. హా నో సార్ చెప్పండి అని అన్నది వినయంగా. ఇదిగో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అన్నాడు. ఓహో, అంటే పని రాక్షసుడా సార్ మీరు అని అన్నది. హా అని కోపంగా చూశాడు తన వైపు. దాంతో తను ఏమో అందో గుర్తుకు వచ్చి టక్కున నోరు మూసుకొని సారీ సార్ చెప్పండి అన్నది. నేను చెప్పిన టైంకి ఫినిష్ అవ్వాలి, అలాగే ఆఫీస్కి లేటుగా వస్తే ఊరుకోను. అలాగే ఇంకొక విషయం, ఆఫీస్లో పని చేయకుండా స్టాఫ్తో సొల్లు కబుర్లు చెప్తే ఊరుకునేదే లేదు. ఇదిగో ఈ ఫైల్ స్టడీ చేసి ఏవి కంపెనీ వాళ్ళకు మెయిల్ చేయి అంటూ ఒక ఫైల్ ఇచ్చాడు. అలాగే నీ చైర్ ఇదిగో ఇక్కడ అంటూ తన క్యాబిన్లోనే 6 అడుగుల దూరంలో ఉన్న చైర్ టేబుల్ వైపు చూపించాడు. ఇక్కడ అని మళ్ళీ ఓకే సార్ అన్నది. ఏంటి ఇంకెలా నించున్నావు, వెళ్ళి నేను చెప్పింది చేయి అన్నాడు. ఎస్ సార్ అని వెళ్ళింది. ఓహ్ వాగుడుకాయ, అసలు అజయ్ గాడిని అనాలి. అసలు ఇలాంటి వాగుడుకాయని ఎలా సెలెక్ట్ చేశాడు ఏడియట్. ఇంటికి వెళ్ళాక చెప్తా వాడి పని. నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, కాదు ఎక్కించింది అని అనుకుని టేబుల్ మీద ఉన్న బాటిల్లో నీళ్లు మొత్తం తాగేసి ఉఫ్, వచ్చిన రోజే నా మెదడు తినేసి బాటిల్ నీళ్లు తాగించింది మహాతల్లి. ఇంకా రోజు ఎన్ని బాటిల్స్ తాగిస్తుందో అంటూ నిట్టూర్చి ల్యాపీలో వర్క్లో పడ్డాడు అతను. ఇదిగో టీ అంటూ తెచ్చి కొడుక్కి ఇచ్చి పక్కనే కూర్చొని ఎరా అజయ్, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టీలు కాఫీలు తాగడం మంచిది కాదురా. అయినా చక్కగా నువ్వు కూడా అన్నయ్యతో పాటే ఆఫీస్కి వెళ్ళవచ్చు కదా అని అన్నది సుహాసిని. అబ్బా అమ్మ చాలింకా ఆపు, నేనేమి ఇంట్లో ఖాళీగా కూర్చోవట్లేదు, మీ పెద్ద సుపుత్రుడు కూర్చోబెట్టట్లేదు. ఆఫీస్కి ఎందుకురా నువ్వు, చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయ కొన్నాళ్ళు, తర్వాత ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్తాను అంటూనే నా చేత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాడు మీ సుపుత్రుడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు పని చేస్తూనే ఉన్నాడు. ఇక నేనేంటి ఎంజాయ్ చేసేది, నా మొహం అని అన్నాడు ఏడుపు మొహం పెట్టి ఉక్రోషంగా అజయ్. కొడుకు మాటలు విని నవ్వుతూ వాడు చాలా మంచి పనే చేశాడు,
లేకపోతే ఇంటి పట్టున ఉంటాడా వీడు అసలు అని అనుకుంది సుహాసిని. తల్లి నవ్వటం చూసి, నవ్వు నవ్వు, బాగా నవ్వు, నీకు నవ్వులాటగా ఉంది కదా నన్ను చూస్తుంటే. వాడికి భార్య, నీకు పెద్ద కోడలు వస్తుందిగా, అప్పుడు చెప్తాను మీ పని. మీ ముక్కు లాగి తాడు వేయిస్తాను మా వదిన చేత అన్నాడు అజయ్ మరి ఇంత ఉక్రోషపడిపోతూ. ఏడ్చావులే, ముందు టీ తాగరా, చల్లారిపోతుంది అన్నది సుహాసిని. తల్లి వంక ఒకసారి చూసి సరేమా అని అన్నాడు. సుహాసిని నవ్వుకుంటూ వెళ్ళింది. టీ తాగి అమ్మయ్య, మైండ్ రీఫ్రెష్ అయ్యింది అని అనుకుని ల్యాపీలో మళ్ళీ మునిగాడు అజయ్. సుహా సుహా అంటూ కిచెన్లోకి వచ్చాడు. ఆమె భర్త శశిధర్. సుహాసినులది ప్రేమ పెళ్ళి. వారి ప్రేమ ఇరు పెద్దలు అంగీకరించి వాళ్లను ఒకటి చేశారు. శశిధర్ ఎండి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్థాపించి గొప్పగా సంపాదించి బిజినెస్ను డెవలప్ చేశాడు. పెద్ద కొడుకులిద్దరికీ అదేనండి ఆ బిజినెస్ బాధ్యత అప్పచెప్పాడు. వంట చేస్తున్న సుహాసిని భర్తను చూసి ఏం కావాలండి అన్నది నవ్వుతూ. మీరే కావాలండి అంటూ భార్యను హక్ చేసుకోవడానికి ముందుకు వస్తుంటే సుహాసిని చేతిలో ఉన్న గరిట చూపించి భర్తను బెదిరించి, దగ్గరకు వస్తే వాత పెడతాను. హవ్వా, ఇంత వయసొచ్చినా ఏంటి ఈ సరసాలు, సిగ్గు లేకపోతే సరి, పెళ్ళిడికొచ్చిన 2 పిల్లలు ఉన్నారు అని అన్నది. మీ ఆడవాళ్లకు భర్తను బెదిరించేందుకు గరిటంటేనే ఆయుధం. ఇదొక్కడే చాలు మమ్మల్ని ఏకిపారేయటానికి. గరిట, దీంతో వంట చేస్తారు, దాన్ని ఆడించినట్టుగా మమ్మల్ని ఆడిస్తారు, వినకపోతే దాంతో వాతలు పెడతారు, దాంతో కొడతారు. ఈ ఒక్క గరిటే మీకు అతిపెద్ద ఆయుధంలా భలే మార్చేసుకున్నారే అన్నాడు. అబ్బో, ఇచ్చిన ఉపన్యాసం చాలు కానీ ముందు కోడలను తెచ్చే పని చూడండి. కొడుకులిద్దరికీ ముక్కుకు తాళ్లు వేస్తే కాస్త ఇంటి పట్టునుంటారు, లేకపోతే ఆఫీసులోనే కాపురం పెట్టేలా ఉన్నాడు మీ పెద్ద కొడుకు అని అన్నది. నేను కూడా అదే పనిలో ఉన్నాను లేవోయ్, కానీ కాస్త ఎనర్జీ కావాలి కదా, అందుకని కాస్త అన్నాడు సిగ్గుపడుతూ శశిధర్. అందుకని టీ కానీ కాఫీ కానీ కావాలా శ్రీవారు అని అన్నది. అవి వద్దు కానీ కిస్ ఎనర్జీ కావాలి అన్నాడు భార్య వంక ఓరగా చూస్తూ. అసలు మిమ్మల్ని సిగ్గులేదు మీకు ఆ మాట అడగటానికి అంటూ వస్తుంటే అమ్మో అంటూ పారిపోయాడు శశిధర్. సుహాసిని నవ్వుకుంటూ పారిపోతున్న భర్తతో, హలో శ్రీవారు, నా శ్రీవారి ముచ్చట్లు అన్నీ గదిలోని అంకితం అని అన్నది. ఆ మాట వన్న శశిధర్ ఆగి భార్య వంక చూసి నవ్వుతూ కన్ను కొట్టాడు. అప్పుడే కిందకు వచ్చిన అజయ్ అది చూసి నవ్వుకుంటూ, డాడ్, ఇంట్లో చిన్నపిల్లలున్నారు, జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నాడు. అజయ్ను చూసిన శశిధర్ అంటే కంట్లో ఏదో నలక పడిందిరా, ఇలా కన్ను కొడితే కంట్లో ఆ నలక పోతుందంట అని అన్నాడు తడబడుతూ. కన్ను కొట్టడం అంటే మా అమ్మకి సైట్ కొడితేనా అన్నాడు ఎగతాళిగా. రేయ్ నిన్ను అంటూ చెయ్యెత్తి, రేయ్, సైటు కొట్టడం కూడా ఒక వ్యాయామంరా. మీరేనా సైటు కొట్టేది, నేను కూడా కొట్టగలను, కాకపోతే నా భార్యకి మాత్రమే, హహహ అంటూ నవ్వాడు శశిధర్. డాడ్ అంటూ తండ్రి చేతి మీద కొట్టి తను కూడా నవ్వాడు అజయ్. ఏంటి ఆ అరుపులు నవ్వులు అంటూ వచ్చాడు అతను. అతన్ని చూసి ఇద్దరు సైలెంట్ అయినట్టుగా అయ్యి, వచ్చాడు దర్శన్ అని అజయ్ అంటే, అవునవును, కాదు డైనోసర్ అని శశిధర్ అన్నాడు. అది హీరో పేరు దర్శన్ అన్నమాట. ఏంటి నా కొడుకు డైనోసరా? మరి మీరేంటి అంటూ వచ్చింది సుహాసిని. కరెక్ట్ మమ్మీ, అలా అడుగు అంటూ వచ్చి తల్లి భుజాన్ని చుట్టి గారాల పోతుంటే, అబ్బో, తల్లి దగ్గర మట్టుకు గారాలు పోతాడు, మన దగ్గర మట్టుకు కారాలు మిరియాలు నూరుతాడు అని అన్నాడు అజయ్. ఆ చూపుకి తడబడుతూ, ఏంటి ఎలా చూస్తావు నా వంక? నేను అన్నది నిజం కదా అని అడిగాడు. అది తర్వాత కానీ నీతో కాస్త మాట్లాడాలి, ఒకసారి నా రూమ్కి రారా తమ్ముడు అని ప్రేమగా పిలిచాడు. అంతే. అమ్మో, ఇలా ప్రేమగా పిలుస్తున్నాడు అంటే నాకు వీడి చేతిలో మూడిందన్నమాటే. నేను ఏం చేశాను అని ఆలోచిస్తున్న తమ్ముడితో
చించింది చాలే కానీ పైకి రా అని మా కాసేపట్లో ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఆకలేస్తుంది, డిన్నర్ చేసేద్దాం అని తండ్రి వైపు చూసి, చిన్నపిల్ల, వాడికి సైట్ కొట్టడాలు అవి నేర్పకండి అన్నాడు దర్శన్. ఏంటి వీడు చిన్నపిల్లాడా అన్నాడు శశిధర్. ఆ మాటకి చురుగ్గా చూశాడు దర్శన్ తండ్రి వైపు. అవునవును, చిన్నపిల్లాడేవాడు అని మూతి ముడుస్తూ, మరేం చేయమంటావురా? ఆఫీస్కి వస్తాను అంటే వద్దు అంటావు, అసలు ఎందుకు వద్దంటావు అని అన్నాడు శశిధర్. ఎందుకు? ఆఫీస్లో లేడీస్ అందరి వంక చూస్తూ సైట్ కొడుతూ కూర్చోవడానికా అని అన్నాడు కోపంగా. కొడుకు అలా అనేసరికి గతుక్కుమన్నాడు శశిధర్. భార్య వైపు భయంగా చూశాడు. ఏంటి, అమ్మాయిలకు సైట్ కొడుతున్నారా మీ నాన్న అని అన్నది సుహాసని కోపంగా. అవునమ్మా, మొన్నటి వరకు ఆఫీస్కొచ్చి నాన్న చేసిన పని అదే అంటూ తండ్రి వంక చూశాడు నవ్వుతూ, కనుబొమ్మ పైకి ఎగరేస్తూ. రే, ఇలా ఇరికించావేంట్రా సుపుత్ర అని ఫేస్ పెట్టి ఉడుకు మొహంతో చూశాడు కొడుకు వంక. అంటే డాడ్, మీరు కూడానా అని మరెప్పుడు ఏవో నీతులు చెప్తారు అని అన్నాడు అజయ్. బేలగా నువ్వు కూడానా అన్నట్టు చూశాడు శశిధర్ చిన్న కొడుకు వైపు. ఇక సుహాసిని మొహం ఉగ్రరూపంలో ఎర్రగా కందగడ్డల్లే ఉంది. సుహాసిని నవ్వుతూ, మీరిద్దరూ వెళ్ళండి నాన్న, మీ నాన్నతో నాకు పని ఉంది అన్నది. అంతే, ఆ మాటకి ఇద్దరు కొడుకులు నవ్వుకుంటూ పైకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడే దర్శనేమో తండ్రి వంక చూసి, ఇప్పుడు అమ్మ మీ మీద బాగా నూరుతుంది, కారాలు మిరియాలు, హహహ అని అన్నట్టు చూశాడు కళ్ళతో. అజయ్ ఏమో తండ్రి వంక చూసి నవ్వుతుంటే, శశిధర్ తనేమీ తక్కువ కాదన్నట్టు, వెళ్ళు, ఇప్పుడు నీకు ఉంటుంది వాడి చేతుల్లో అని నవ్వాడు. దాంతో అజయ్ మొహం పక్కకు తిప్పుకున్నాడు. శశిధర్ ఏమో, ఓర్ నాయనో, ఈ నా కొడుకు నన్ను ఇరికించేశాడుగా, ఇప్పుడు నా శ్రీమతి నుండి ఎలా తప్పించుకోవాలబ్బా అని అనుకుంటూ ఆలోచిస్తున్న భర్త వంక కోపంగా చూస్తూ, ఆలోచించింది చాలు కానీ ఒకసారి గదిలోకి రండి అన్నది. ఎందుకు అని అన్నాడు శశిధర్ చిన్నగా. చెప్తారండి అని వెళ్ళిపోయింది. ఇటు ప్రియదర్శిని ఆఫీస్ నుండి ఒక చోటుకు వెళ్ళి ఆ తర్వాత రాత్రికి ఇంటికి వెళ్ళింది. దర్శిని వాళ్ళ అమ్మ జానకి కూతుర్ని చూసి, అమ్మ దర్శిని, ఏంటి ఇంత లేట్ అయ్యింది అని అడిగింది. కూతురికి ఎదురు వచ్చి మంచినీళ్ళు అందిస్తుంది. అది అమ్మా, నేను అని ఆగి, ఓహో చెప్పకూడదు, చెప్తే అమ్మ బాధపడుతుంది అని అంటే, ఈవేళ ఫస్ట్ డే కదమ్మా, కాస్త అన్నీ కొత్త, పైగా కాస్త వర్క్ కూడా ఎక్కువ ఉంది, అందుకే కొన్ని రోజులు నేను ఇలాగే లేట్గా వస్తాను అంది. సరే, నాన్నేం చేస్తున్నారు అని అడిగింది తల్లిని. మీ నాన్నకి భోజనం పెట్టి ట్యాబ్లెట్ వేశాను, పడుకున్నారు అని చెప్పింది. ఓ అవునా, మరి అన్నయ్య వచ్చాడా అని అడిగింది. మీ అన్న, వాడు రాలేదు, తాగి ఏ రోడ్డు మీద పడిపోయాడు. కానీ కానీ అంటూ చేతులు నలుపుకుంటూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న తల్లిని చూసి, దర్శిని, మా ఏమయ్యింది అంటూ అడిగింది. అది అంటుంటే, దర్శిని, ఎలా ఉన్నావే, ఎలా ఉంది నీ ఫస్ట్ డే ఆఫీస్ అంటూ వచ్చింది దర్శిని అక్క అనూజ. అక్కను చూసిన దర్శిని, తల్లి ఎందుకు ఆట పట్టిస్తుందో, కంగారు పడుతుందో అర్థమై, ఎందుకైనా నీ కంగారు ఇదేనా చెప్పాలని అనుకున్నది అన్నట్టు తల్లి చెయ్యి నొక్కింది. జానకి బాధగా కూతురి వైపు చూసింది. దర్శిని, బాధపడకు, నేను ఉన్నా కదా అన్నట్టు కళ్ళు ఆర్పింది. అమ్మ, బాగా ఆకలేస్తుంది, వంట అయ్యిందా అన్నది. అన్నది. అయితే మన ముగ్గురికి వడ్డించు, నేను క్షణాల్లో ఫ్రెష్ అప్ అయి వస్తాను. అక్క, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక మాట్లాడుకుందాం అంటూ వెళ్ళింది దర్శని. అటు శశిధర్ గదిలోకి వచ్చి, సుహా అది అని చెప్తుంటే, సుహాసని భర్త చెప్పబోయేది వినిపించుకోకుండా, ఏంటేంటి ఏమన్నారిందాక, నేను మాత్రం నా భార్యకి మాత్రమే సైటు కొడుతున్నా అని అన్నారు కదూ. అవును, ఇప్పటి వరకు ఎంతమందికి సైట్ కొట్టారు అడిగింది కోపంగా.
సుచిత చెవులు మూసుకుంటూ రామరామ అని అన్నాడు. మీరు రామ కాదు కృష్ణ. అవ్వా అవ్వా, ఈ వయసులోనే ఇలా ఉంటే అప్పుడు అంటూ ఏడుపు మొదలుపెట్టింది సుహాసిని. ఇష్ రామచంద్ర, అబ్బా ఆపవే నీ నస. అసలు నేను చెప్పేది కాస్త వినవే అన్నాడు దీనంగా మొహం పెట్టి. నేను వినను. ముందు ముందు అసలు మిమ్మల్ని అంటూ వెళ్ళి ఒక గిన్నె నిండా బియ్యం తీసుకువచ్చి, ఇదిగో ఈ గిన్నెలో ఎన్ని బియ్యం గింజలు ఉన్నాయో లెక్క పెట్టి నాకు చెప్పండి. అప్పుడు మీరు చెప్పింది నేను వింటాను అన్నది గంభీరంగా. హా ఏంటి? ఒసే ఒసే, ఇవేమన్నా పువ్వులా లేకపోతే వస్తువులా లెక్క పెట్టడానికి? అయినా ఇవన్నీ లెక్క పెట్టేసరికి అసలు నేను ఉంటానా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. అదంతా నాకు తెలియదు. నిజంగా మీకు నా మీద ప్రేమ కనుక ఉంటే మీరు చెప్పేది నేను వినాలి అంటే ముందు నేను చెప్పింది చెయ్యండి, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అన్నది. భార్య మాటలు విని ఒడుక్కుంటూ, వద్దులే, ఈ వయసులో పుట్టింటికి వెళ్ళడం అంత బాగుండదు అని అన్నాడు గొణుకుతూ. ఆ ఏంటి ఏంటి అన్నది సుహాసిని. అదే అదే లేదే. సరే, నా బంగారం చెప్పింది కదా, లెక్క పెడతాను అంటున్నానే అన్నాడు. దీనికేం తక్కువ లేదు. నేను ఒక్క గంటలో వస్తాను, కానివ్వండి అంటూ వెళ్ళింది. ఇక్కడ అజయ్, అన్నయ్య చెప్పు అన్నాడు. దర్శన్ చెప్తాను, ముందు ఇదిగో ఈ పేపర్స్ని చించు అన్నాడు. కొన్ని పేపర్స్లు అజయ్ ఎదురుగా పెట్టి కూల్గా, ఎందుకన్నయ్యా అన్నాడు. ఎందుకు చింపమన్నాడు అర్థం కాక. ముందు చెప్పింది చెయ్యి అని అన్నాడు గట్టిగా. హా అని తన ఎదురుగా ఉన్న పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించాడు. హా గుడ్. ఇప్పుడు ఆ పేపర్స్ అన్నీ ఎలా ఉన్నాయో అలానే అతికించు. అతికించినట్టుగా కనపడకూడదు అని అనేసరికి హా అంటూ నోరు తెరిచాడు అజయ్ షాక్తో. హా అని నోరు తెరవకు, దోమలతో పాటు ఈగలు బొద్దింకలు కూడా దూరుతాయి ఆ కప్పలాంటి నోట్లు అనేసరికి, అన్నయ్య అసలు ఇప్పుడు నేనేం చేశానని ఈ టార్చర్ నాకు అన్నాడు ఏడుపు మొహంతో. ఏం చేశావా? అసలు దాన్నెలా ఓకే చేశావురా అన్నాడు. ఆ మాటకి దాన్నంటే ఎవరన్నయ్యా అని అడిగాడు లోపల నవ్వుకుంటూ. పైకి ఏమీ తెలియని వాడిలాగా. రే చంపేస్తాను నటించావంటే. పైగా నన్ను ఎక్కిరించటం ఒకటి, నా పేరే అని. అసలు అదెక్కడ దొరికిందిరా నీకు? ఇంకెవరూ లేరన్నట్టు దాన్ని సెలెక్ట్ చేశావు. అన్నయ్య ఏమయ్యింది? ఏం చేసింది? ఆయన తను చాలా మంచి అమ్మాయి అని అన్నాడు. ఆహా, సర్టిఫికేట్ అది ఆఫీస్లో చేరిన మొదటి రోజే నా బుర్ర తినేసింది. అది ఒక వసపెట్ట వాగుడుకాయ. దాంతో నా మైండ్ దొబ్బి బాటిల్ నీళ్లు మొత్తం తాగేశా అన్నాడు. తన అన్న చెప్పింది విని, వాట్, ఒక అమ్మాయి సింహం లాంటి నీతో నీళ్లు తాగించిందా? అయితే ఖచ్చితంగా తనే ఈ ఇంటి కోడలు, నాకు కాబోయే వదినిగా వస్తుంది. అప్పుడు ఎంచక్కా నీతో రోజు ఒకటేమిటి డజన్ బాటిల్స్ నీళ్లు తాగించవచ్చు. నువ్వు కరెక్ట్ జోడి అంటూ హహహ అంటూ పడి నవ్వాడు అజయ్. తమ్ముడు ఎగతాళిగా నవ్వేసరికి ఇరిటేట్ అవ్వదు. రేయ్ పిచ్చిగా వాగకు, ముందు చెప్పింది చెయ్యి, లేకపోతే ఇంకో పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అన్నాడు. ఆ మాటకి టక్కున నవ్వేసి, అంత పని చెయ్యకురా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని తన పనిలో పడ్డాడు. దట్స్ గుడ్ అంటూ ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. తల మీద చల్ల నీళ్ళు పడగానే హాయిగా అనిపించింది. దాంతో కళ్ళు మూసుకున్నాడు. ఒక్క నిమిషం అలాగే ఉన్నాడు. కానీ అతనికి అమాయకమైన దర్శని మొహం, ఆమె మాటలు అన్నీ గుర్తుకు వస్తుంటే, షిట్, ఒక్కరోజుకి ఇలా గుర్తొస్తుందేంటి అంటూ ఒక్కసారిగా తల విదిలించి స్నానం ఫినిష్ చేసి బయటికి వచ్చి అలా బెడ్ మీద విసురుగా కూర్చునేసరికి, ఏమన్నయ్యా, మా వదిన గుర్తొచ్చిందా అని అడిగాడు అజయ్ నవ్వుతూ. యూ ఇడియట్ అంటూ ఇరిటేట్ అవ్వుతూ టవల్ ఉండగా చుట్టి తన మీదకు విసిరాడు అజయ్ మీదకి.
అది క్యాచ్ పట్టుకొని, అయ్యో అన్నయ్య, నీకు కోపం వచ్చినా సరే ఈ సింహానికి ఆ లేడీ వసపెట్టే కరెక్ట్. అయినా ఇలా కట్టుకున్న టవల్ తీసి విసరడం కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు గోచి కట్టుకున్న సీన్ గుర్తొస్తుంది. ఇదిగో అంటూ ఆ టవల్ని తన అన్న మీదకి విసిరి చిరిగిన కాగితాలు తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు. తమ్ముడు మాటలు విన్న దర్శన్ వాట్ అని కింద చూసుకొని, హో షిట్ ఇడియట్ అంటూ డ్రెస్ వేసుకుని కాసేపు వర్క్ చేద్దాం అని ల్యాపీలో మునిగాడు. అలా ఎంత టైం గడిచిందో తెలియదు. తల్లి వచ్చి, ఏరా నాన్న, ఆకలేస్తుంది, ఫ్రెష్ అయి వస్తాను అని మళ్ళీ వర్క్లో మునిగావా అని అడిగేదాకా సారీ మా, వస్తున్నా అంటూ ల్యాపీ మూసేసి పద అంటూ తల్లి భుజం చుట్టూ చెయ్య వేసి నడుస్తూ, అవును నాన్న తమ్ముడు ఏరి అని అన్నాడు. నాన్నకు ఏం పనిష్మెంట్ ఇచ్చావమ్మా అని అడిగాడు నవ్వుతూ. హా అని చెప్పింది. పాపమ్మ అని సారీ చెప్పి, అసలు నిజం చెప్పాలి అంటే డాడీ ఆఫీస్లో ఎవరికి సైట్ కొట్టేవారు కాదు అని తల్లి వంక చూశాడు. మరెందుకురా అబద్ధం చెప్పావు? పాపం నువ్వు చెప్పింది నిజం అనుకుని ఆయన్ని అపార్థం చేసుకొని పనిష్మెంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు చెప్తున్నావా అసలు నిజం తీరిగ్గా అని అన్నది అలిగినట్టుగా. అది కాదమ్మా, లేకపోతే ఆఫీస్లో కనిపించిన ప్రతి అమ్మాయి డీటెయిల్స్ అడగటం, మా అబ్బాయిని మీ కూతురు ఇస్తారా అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అది నాన్న చేసే పని. వద్దు నాన్న, నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నువ్వు ఇలా చెయ్యకు అని చెప్పా. కానీ నాన్న నా మాట వినలేదు. అందుకే నాన్నని ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఉండేటట్టుగా చేశాను. కానీ ఏం లాభం, నాన్న తన ప్రయత్నం మానుకోలేదు. అందుకే మళ్ళీ ఇలా చేస్తే నాన్న ఈ జన్మలో నా కోసం అమ్మాయిని చూడరు అని ఇలా చేశా. సారీ మా అని అన్నాడు దర్శన్. కొడుకు మాటలు విని సుహాసిని ఆశ్చర్యపోయి, రేయ్ నాన్న, కొడుకులు ఒకింటివాడు అవ్వాలి అని మాకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదరా. నేను ఎప్పుడూ ఏదీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు పెళ్లి చేసుకోరా అని అన్నది కన్నీళ్లతో. తల్లి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి దర్శన్కి చాలా బాధ వేసి, సరే అమ్మా చేసుకుంటాను, కానీ ఒక కండిషన్, అది నాకు నచ్చిన నేను మెచ్చిన అమ్మాయిని చూసి చేసుకుంటా, ఎందుకు మీరు ఒప్పుకుంటేనే అని అన్నాడు. కొడుకు చెప్పింది విని అలాగే నాన్న అని అన్నది సుహాసిని. సరే పదైతే భోజనం చేద్దాం అని అన్నాడు దర్శన్. ఇక్కడ కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చైర్లో చతికిల పడ్డాడు శశిధర్. అజయ్లు కూడా వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు. అమ్మా అబ్బా ఇష్ అనుకుంటూ, ఏంట్రా అంత అలసిపోయావు అని అడిగాడు తండ్రి. ఏం చెప్పను డాడీ, ఊ అని ఏడుస్తూ జరిగింది చెప్పి నీ సుపుత్రుడు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు. మరి నేనేం చెప్పనురా, మీ అన్న చెప్పింది విని మీ అమ్మ అంటూ విషయం చెప్పి ఏడుస్తుంటే, హే చేపండి, ఆడపిల్లల ఏంటి ఆ ఏడుపులు అని అన్నాడు దర్శన్. అక్కడికి వచ్చి చేసిందంతా చేసి తీరగ్గా వచ్చి ఏడుపు ఏంటి అని అడుగుతున్నావా అని అన్నాడు పౌరుషంగా శశిధర్. అబ్బా సారీ అండి, నన్ను క్షమించండి, మీరు ఏ తప్పు చెయ్యలేదు, ముందు భోజనం చెయ్యండి అంటూ వడ్డించింది. ఇటు దర్శని వాళ్ళు భోజనం చేశాక డాబా ఎక్కి కూర్చున్నారు. దర్శని చందమా వంక చూసి మళ్ళీ తన అక్కను చూస్తూ, అక్క చేతిని తన చేతిలోకి తీసుకుని ఏం జరిగిందక్క అని అడిగింది లాలనగా. చెల్లికి నేను ఎందుకు వచ్చానో ఏదో జరిగింది అని అర్థమైనట్టుగా ఉంది, అందుకే నన్ను ఇలా అడుగుతుంది. కానీ దీనికి విషయం ఇది అని చెప్పి తనను మరింతగా బాధ పెట్టలేను. ఇప్పటికే నా వల్ల ఇది చాలా బాధపడింది, ఇంకా నేను దాన్ని బాధ పెట్టలేను, ఇక పెట్టను అని తన మనసులోనే అనుకొని తన బాధను కన్నీళ్లను సాధ్యమైనంత వరకు బయటకు కనపడనీయకుండా లోపల దిగమొంగుకొని, అబ్బే ఏం లేదురా, ఎందుకో మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలి అనిపించింది, అందుకే ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోదాం అని వచ్చాను అని చెప్పింది. చిన్నగా అయినా నొక్కి చెప్పింది. అక్క చెప్పింది విని తన వైపు చూస్తూ, అక్క నువ్వు చెప్పింది అంతా
అబద్ధం కాదు అని అడిగింది దర్శని. అయ్యో లేదు చెల్లి, నేను చెప్పిందంతా నిజం, నా మీద ఒట్టు అంటూ తన తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేసుకోబోతుంటే అక్క అంటూ చెయ్యి పట్టుకొని, ఏంటి ఎప్పుడు లేనిది ఒట్టు వేస్తున్నావు? సరే ఏం లేదు అన్నావు కదా, ఓకే, నేనేమి అడగనులే, నువ్వు చెప్పింది నమ్ముతా, నన్ను చూడాలని వచ్చాను అని అన్నావు కదా, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే పడుకుందాం ఓకేనా అని అన్నది. అలాగే, చివరిసారిగా హాయిగా నీతో కబుర్లు చెప్పి ఆనందంగా వెళ్ళిపోతాను అని అన్నది డల్లుగా ఏదో ఆలోచిస్తూ. ఆ మాటలు విని షాక్ అయి, ఏంటక్క అన్నావు ఇప్పుడు అని అంది అనూజ. తను ఏమందో అర్థమై, అబ్బో ఏం లేదమ్మా, మనం ఇలా డాబా పైన వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ పడుకొని ఎన్నాళ్ళు అయ్యిందో అని అంటున్నా అంతే. అదే సరే కానీ ఇవాళ ఎందుకో నీ ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవాలని ఉందిరా అంది అనూజ. దర్శని అలాగే అక్క పడుకో అంటూ లేచి పక్క బట్టలు తెచ్చి వేసి వాటి మీద కూర్చొని కాళ్ళు చాపింది. అనూజ తన ఒడిలో తలపెట్టి పడుకుంది. తన ఒడిలో పడుకున్న అక్క జుట్టు సవరిస్తూ తనకి వారి చిన్ననాటి ముచ్చట్లు చెప్తూనే ఇంకో పక్క లోపల మనసులో, ఇదేంటక్క ఇలా నా ఒడిలో పడుకోవాలి ఉంది అని అన్నది. అంటే తను చాలా బాధపడుతుంది. తనకి ఎంతో బాధ కలిగితేనే తప్ప ఇలా నా ఒడిలో పడుకుంటా అని అడగదు. అది చిన్నప్పటి నుండి అక్క అలవాటు. స్కూల్లో కానీ ఇంట్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ తను ఎవరైనా ఏదైనా బాధపడేలా అంటే వచ్చి ఇలా పడుకునేది. అసలు నేను వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను. తన మొహంలో బాధ, ఆందోళన, కంగారు తప్ప సంతోషం అన్నది ఇసుమంతైనా లేదు. అంటే బావ వాడే మళ్ళీ ఏదో అని అనుంటాడు. కానీ అక్క ఎందుకు ఏమీ చెప్పట్లేదు? ఏదో జరిగింది, తెలుసుకోవాలి, అమ్మని అడిగి అని అనుకుంది. అనూజ నిద్రపోయింది అని అనుకుని మెల్లగా తనని పడుకోబెట్టి, ఇప్పుడు అమ్మ పడుకొని ఉంటుంది, రేపు ఉదయాన్నే అడగాలి విషయం అని అనుకొని తను కూడా పడుకుంది అక్క పక్కనే. ఇటు అందరికీ వడ్డిస్తోంది సుహాసిని. మా నువ్వు కూడా కూర్చో, అందరం కలిపే తిందాం అని అన్నాడు దర్శన్. అవును సుహాసిని, నువ్వు కూడా కూర్చో అని భర్త కూడా అనటంతో భర్త పక్కనే కూర్చొంది వడ్డించి. కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేస్తున్నారు. మధ్యలో సుహాసిని, ఏమండి మీకో గుడ్ న్యూస్ అని అన్నది సంతోషంగా. మాట విని, ఏంటోయ్ తల్లివి కాబోతున్నావా? అంటే వీళ్ళకి ఒక చెల్లినో తమ్ముడినో కనిస్తావా అని అన్నాడు ఎగతాళిగా. ఆ మాటలకి ఒళ్ళు మండి సుహాసిని భర్త చేతి మీద ఒక్కటిచ్చి, ఇదే మరి వెటకారం అంటే, సిగ్గు లేకపోతే సరే, ఈ వయసులో ప్రెగ్నెంట్ ఏంటి, నా మొహం, ఉన్నారుగా ఇద్దరు బంగారాలు చాలు అని అంది సుహాసిని. మరి గుడ్ న్యూస్ అంటే అదే కదా అని అన్నాడు శశిధర్. ఇదే ఎకసకాలు అంటే, అమాయకుడిలాగా మాట్లాడకండి, నేను అన్నది ఆ గుడ్ న్యూస్ కాదు మరి అని అన్నాడు శశిధర్. మన దర్శన్ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు అని అంది. కాకపోతే అంటూ తన కండిషన్ చెప్పింది. అనుకున్నా వాడు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు అని అని అన్నాడు శశిధర్. అబ్బా మీరు ఊరుకోండి, వాడి పెళ్ళికి ఒప్పుకున్నాడు అది చాలు, ఇక వాడి కోసం పిల్ల ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుంది అని అంది. అమ్మ ఎక్కడో పుట్టడం కాదు, ఇక్కడే పుట్టింది, మన ఆఫీసులోనే అడుగు పెట్టింది అని అన్నాడు అజయ్. అజయ్ మాటలకు దర్శన్ తింటున్న వాడల్లా టక్కున తల ఎత్తి కోపంగా చూశాడు తమ్ముడి వైపు. నోరు మూసుకొని తిను అన్నట్టు. అజయ్ అది పట్టించుకోకుండా, మా ప్రియదర్శిని చాలా మంచి అమ్మాయి, మొన్న నేను అన్నయ్య పర్సనల్ సెక్రటరీ కోసం ఇంటర్వ్యూ చేసి వారిలో తను కూడా ఒకటి, సరే తనని తన క్వాలిఫికేషన్స్ అవి చూసి ఫైనల్ చేశాను. ఇప్పుడు తను మన ఆఫీస్లోనే అన్నయ్యకి సెక్రటరీగా జాబ్ చేస్తుంది. అంతేకాదు తన పేరు అన్నయ్య పేరు కూడా కలిశాయి. దర్శన్ వెడ్స్ దర్శిని, అదే ప్రియదర్శిని. పోనీ ప్రియా వెడ్స్ దర్శన్, ప్రియదర్శిని ఎలా ఉంది అన్నాడు కళ్ళు ఎగరేస్తూ.
సూపర్‌రా! అవును. ఇంతకు ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? అన్నది సుహాసిని. సూపర్ మా! చాలా చాలా బాగుంటుందమ్మా. నాకెందుకో తనే మీకు కాబోయే పెద్ద కోడలు అని ఫిక్స్ సిక్స్ సెన్స్ చెప్తుందమ్మా. ఇక మీరు ఫిక్స్ అయిపోండి అని అన్నాడు అజయ్. రేయ్ నిన్ను అంటూ లేచి వస్తున్న అన్నని చూసి అయ్య బాబోయ్! నేను దొరకనుగా నీకు అంటూ చెయ్యి కడిగేసుకొని పరిగెడతాడు అజయ్. రేయ్ దర్శన్ వాడు అంటూ కొడుకు వంక చూసింది. అబ్బా మా వాడేదో పిచ్చిగా వాగాడు అంటూ తను అక్కడ నుండి వెళ్ళాడు. తెల్లవారింది. దర్శన్ లేచి రెడీ అయి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ అక్క ఎందుకు అంత డల్గా బాధగా ఉంది, అసలు ఏం జరిగింది అని అడిగింది. కూతురు అడిగిన దానికి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంది జానకి. తల్లి మౌనం చూసిన దర్శని కాస్త బాధ కోపం కలగలిపిన గొంతుతో అమ్మ నిన్నే ఏం మాట్లాడవేంటి, అసలు ఏం జరిగింది అని గట్టిగా అడిగింది. తల్లి భుజాలు పట్టుకొని కదుపుతూ జానకి తన మనసులో జరిగింది చెప్తే నువ్వు ఊరుకోవు దర్శని, అదేమో చెప్పదు అని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నువ్వు ఎంత అడుగుతున్నా కూడా నేను నోరు ఒప్పట్లేదు. కానీ అది అది ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని ఓ పక్క భయం, ఇటు నీకు విషయం తెలిస్తే నువ్వు అతన్ని ఏం చేస్తావో అని ఇంకో పక్క ఈ భయం అని అనుకొని సరే నేను ఇచ్చిన మాట తప్పను, దేనికి ఈ విషయం చెప్పను, చెప్తే ఇది ఊరుకోదు అని అనుకొని నవ్వుతూ ఆహా ఏం లేదురా, అసలు ఏం జరగలేదు, మనల్ని చూడాలని అనిపించింది అందుకే వచ్చింది, కాకపోతే అంటూ ఆగింది. హా కాకపోతే అంటూ తల్లి వంక సూటిగా అనుమానంగా చూసింది. కూతురు సీరియస్గా చూసేసరికి ఎందుకే అలా చూస్తావు నా వంక తినేసేలా ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. అది కూడా గమనించిన దర్శని తన మనసులో లేదు, ఇంకేదో జరిగింది, వీళ్ళు నాకు చెప్పకుండా దాస్తున్నారు అని టైం వంక చూసి అయ్యో ఆఫీస్లో చేరిన రెండో రోజే లేటుగా వెళ్తే ఆ కోపిస్ట్ బాస్ పనిష్మెంట్ ఇస్తారు, అసలే ముందే చెప్పారు. అదీ కాక ఇక్కడ పని చూసుకొని ఆఫీస్కి వెళ్ళాలి కదా, అసలు విషయం ఏంటి సాయంత్రం వచ్చాక అడుగుతా అని అనుకొని సరేమా బాయ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది దర్శని. దర్శని వెళ్ళాక జానకి అనూజ దగ్గరికి వెళ్ళి అమ్మ అను ఏడవకు తల్లి అని ఇక ఏం చెప్పాలో తెలియక అక్కడ ఉండలేక లేచి భర్త దగ్గరికి వచ్చి అతని పక్కన కూర్చుంది. భర్త జానకి రామయ్యతో ఏవండి అది తల్లి కాబోతుంది అని సంతోషపడాలో లేకపోతే అల్లుడు దాన్ని అనుమానించి శాశ్వతంగా ఇంటికి పంపించేశాడు అని ఏడవాలా అనేది తెలియట్లేదు. మీకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డనప్పటి నుండి చిన్నది అన్నీ చూసుకుంటుందండి, దాని మీదే అన్ని భారాలు మోపాం. మనకు కొడుకు ఉన్న వాడు మనల్ని పట్టించుకోకుండా తాగుడుకు బానిసయ్యాడు. అది సంపాదించి తెచ్చింది కాక బయట కూడా అప్పులు చేసి మరీ తాగుతున్నాడు. కొడుకు అలా పీక్కు తింటుంటే అల్లుడేమో కట్నం డబ్బు కట్నం డబ్బు అంటూ మరోలా పీక్కు తింటున్నాడు. చిన్నదాన్ని పాపం అది అక్క కోసం ఎప్పటిదాకా చాలా డబ్బు ముట్ట చెప్పింది వాళ్ళకి, కానీ అంటూ ఏడ్చింది. జానకి రామయ్య నేనేమి చేయాలని నిస్సహాయుణ్ణి అయ్యాను అనుకుంటూ మనసులోనే బాధపడుతున్నాడు. ఇటు ఆఫీస్కి వెళ్ళిన దర్శని ముభావంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్న తనని చూసి ఏంటి ఈవేళ ఏమయ్యింది మేడంకి, నిన్నేమో లొడలొడ వాకింది, గడగడలాడించింది, ఇప్పుడేమో ఇలా మోగముద్దులా ఉంది, ఏమై ఉంటుంది, సర్లే ఏదైతే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అని అనుకొని తన పనిలో పడ్డాడు. దర్శని పని చేస్తున్న తన ఆలోచనలు తన అక్క అనూజ చుట్టే తిరుగుతున్నాయి. ఏమై ఉంటుంది, అసలు నా దగ్గర నిజం దాస్తున్నారు, ఏదో జరిగింది, అక్క ప్రెగ్నెంట్ అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే నా దగ్గర ఏదో జరిగింది విషయం దాస్తున్నందుకు సాడ్గా ఫీల్ అవ్వాలా, బావేదో అన్నాడు అక్కను, అది అర్థమవుతుంది, కానీ దేని గురించి, డబ్బు కోసం అయితే
అమ్మ చెప్పేది. అంటే ఇంకేదో అన్నాడు. హామ్, ఎలా అయినా సరే ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీసి విషయం తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆఫీస్ వర్క్ అయ్యాక అక్కడి నుండి బయలుదేరి ఇంకా చోటుకి వెళ్ళింది దర్శని. దర్శన్ అజయ్కి ఫోన్ చేసి ఈఎన్ కంపెనీ వారితో మీటింగ్ ఉందని అర్జెంటుగా కాఫీ షాప్కి రమ్మని చెప్పాడు. అజయ్ ల్యాపీ మూసేసి కిందకు వచ్చి మా అంటూ తల్లిని పిలిచాడు. ఏంటి నాన్న అంటూ వచ్చింది సుహాసిని. మా అన్నయ్య అర్జెంటుగా రమ్మన్నాడు, మీటింగ్ ఉంది. అవునా, సరే జాగ్రత్తరా అన్నది సుహాసిని. ఓకే మా, నేను వెళ్తున్నాను, బాయ్ అని చెప్పేసి కాఫీ షాప్కి బయలుదేరాడు అజయ్. అక్కడ దర్శన్ కాఫీ షాప్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు అజయ్ కోసం. ఇంతలో బేరర్ వచ్చి సార్ మీకు ఏం కావాలి సార్ అని వినయంగా అడుగుతాడు. దర్శన్ని నో ఇప్పుడేమీ వద్దు, తర్వాత ఆర్డర్ చేస్తాను అనేసరికి అతను ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. దర్శన్ టేబుల్ మీద ఉన్న మెనూ కార్డ్ చూస్తూ ఉన్నాడు. ఈలోగా అజయ్ వచ్చాడు. హాయ్ అన్నయ్య అంటూ దర్శన్ చేతిలో ఉన్న కార్డ్ టేబుల్ మీద పెట్టి హాయ్రా అన్నాడు చిరునవ్వుతో. హో, ఇంకా రాలేదా బిజినెస్ మ్యాగ్నెట్లో అని అడిగాడు దర్శన్ ఎదురుగా కూర్చుంటూ. లేదురా, వస్తామన్నారు కానీ ఇంకా రాలేదు, టైం సెన్స్ అనేది లేదు అనుకుంటా అని అన్నాడు. హామ్ అని అన్నాడు అజయ్. ఈలోగా దర్శన్కి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. అవతల వాళ్ళు చెప్పింది విని వాట్ ఈస్ దిస్, హా, మీకోసం హాఫ్ అన్ అవర్ నుండి వెయిట్ చేస్తూ ఉంటే సారీ రావట్లేదు అని ఎప్పుడు చెప్తున్నారా? అసలు మీకు మేనస్ అనేది ఉందా? ఇంకెప్పుడు కూడా నాకు ఫోన్ చేయకండి, నేను మీతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు. విషయం అర్థమైన అజయ్ అన్నయ్య కూల్, అందరూ మన వంకే చూస్తున్నారు అని అనేసరికి ఓ పద అన్నాడు లేస్తూ. అబ్బా అన్నయ్య, ఎక్కడ దాకా వచ్చాం, ఏదైనా తాగి వెళ్దాం ప్లీజ్ అనేసరికి ఓకే అని బ్యారర్ అని పిలిచాడు. బ్యారర్ వచ్చాక తల ఎత్తి చూడకుండా టీ, క్రీమ్, కాఫీస్ అంటూ ఆర్డర్ చేశాడు. ఓకే సార్ అని లేడీ గొంతు వినిపించడంతో అజయ్ తల ఎత్తి చూసి షాక్ అయ్యాడు. దర్శన్, ఇది నాకు తెలిసిన గొంతులాగే ఉందే, ఎవరై ఉంటారా అనుకుంటూ దర్శన్ కూడా తల ఎత్తి తన వైపు చూశాడు. కానీ అప్పటికే ఆమె వెళ్ళిపోయింది. ఉఫ్ అంటూ నిస్సహాయంగా అజయ్ వైపు చూశాడు. ఆమె వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తున్న తమ్ముడితో రేయ్, ఏముందని అలా కప్పలాగా నోరు తెరిచి చూస్తున్నావు అని అన్నాడు. అన్న మాటలకు తేరుకొని నోరు మూసి ఏముంది, ఏమయ్యింది అని అంటావేంట్రా? ఇప్పుడు మనల్ని ఆర్డర్ అడిగి వెళ్ళింది ఎవరో తెలుసా? తెలియదు, కానీ ఆ గొంతు బాగా తెలిసిన గొంతులాగా ఉంది అన్నాడు. తెలిసిన గొంతులాగా కాదురా, తెలిసిన గొంతే. నిన్ను చేరిన రోజే బాటిల్ నీళ్లు తాగించిన మిస్సెస్ ప్రియదర్శిని అని అన్నాడు. ఆ మాటకి వాట్ అని వెనక్కి తిరిగి చూసి కాఫీ కప్పులతో వస్తున్న తనని చూసి టేబుల్ మీద గ్లాస్లో ఉన్న వాటర్ మొత్తం గడగడ తాగేశాడు. అది చూసి హహహహ అంటూ నవ్వాడు అజయ్. ఏంట్రా, ఎందుకు అంతలా పడిపడి నవ్వుతున్నావు అని అన్నాడు కోపంగా. అది కాదన్నయ్య, నువ్వు తనని చూడగానే గ్లాసుడు నీళ్ళు, అది కూడా ఒక్కరోజుకే, ఒక లైఫ్ లాంగ్ అంటూ అన్నవంక చూశాడు. రేయ్, ముందు ఆ వెకిలి నవ్వు ఆపు అని అన్నాడు దర్శన్. అసలు తను ఇక్కడ సర్వర్గా ఎందుకు చేస్తుంది? ఓ పక్క నిన్నే మన ఆఫీసులో జాయిన్ అయ్యింది. నెల తిరిగేసరికి వేలల్లో జీతం వస్తుంది. పైగా నిన్న కొంత అమౌంట్ కూడా ఇచ్చాం తనకి. అబ్బా అన్నయ్య, మనకి ఏం తెలుసు ఎందుకు చేస్తుందో అని అన్నాడు అజయ్. రే, తినను చూస్తుంటే బాగా డబ్బు మనిషిలా ఉంది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు ఏదో విధంగా మోసం చేసి డబ్బు డిమాండ్ చేస్తారు, అంతేకాని కష్టపడి డబ్బు సంపాదించారు. అయినా ఎదుటివారి గురించి మనకు సరిగ్గా తెలియనప్పుడు మాట్లాడకూడదు అని అజయ్ అంటుంటే ఈలోగా దర్శని కాఫీ తీసుకువచ్చి ఇదిగోండి సార్ అంటూ
టేబుల్ మీద పెడుతున్నది అల్లా. దర్శన్ వాళ్ళని చూసి షాక్ అవుతూ కంగారు పడుతూ సార్ మీరా అని అన్నది. ఒక్కొక్క మాట కూడబలుకుతూ హా మేమే, కానీ నువ్వేంటి ఇక్కడ? నా దగ్గర చేరిన 2 డేస్కే జాబ్ మానేసి ఇక్కడ ఈ సర్వర్ జాబ్లో సెటిల్ అవుదాం అని అనుకొని చేరావా అని అడిగాడు దర్శన్ వెటకార ధోరణిలో. ఆ మాటకి సార్ నేనేమి మీ దగ్గర జాబ్ మానేస్తా అని చెప్పలేదే అన్నది. నేను ఇక్కడ చూస్తేనే తెలుస్తుందిగా. చూడండి సార్, మీ ఆఫీస్ టైమింగ్స్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరు అన్నది. ఏంటి వేరు? అసలు సెక్రటరీ అంటే ఒక్కొక్కసారి అంటూ దర్శన్ ఏదో చెప్పబోతుంటే దర్శని ఫోన్ మోగింది. దర్శని హలో అని అంటూ అటు నుండి చెప్పిన మాటలు విని కంగారు పడుతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమేనే, సరే నేను వస్తాను, నువ్వు కంగారు పడకు అని ఫోన్ పెట్టేసి అక్కడ నుండి హడావిడిగా కంగారుగా పరిగెత్తింది. అది చూసిన కాఫీ షాప్ ఓనర్ అమ్మా దర్శని ఏమయ్యింది అలా పరిగెడుతున్నావు అంటున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళింది. అన్నయ్య తను ఎందుకు అలా కంగారుగా వెళ్తుందో, సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ లేచి కాఫీ ఓనర్ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఆ అమ్మాయి ఎందుకు అలా వెళ్తుందో అని అడిగాడు. ఇటు దర్శన్ తన మనసులో అసలు ఏంటిది, తను చూస్తే ఎందుకో నాకు అదోలా ఉంది, తనకి నాకు కొన్ని జన్మల బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు నాకు అని ఆలోచిస్తూ అజయ్ దర్శన్ కూడా వచ్చాడు. హా మళ్ళీ ఆ దరిద్రుడు ఏదో రాధాంతం చేసుంటాడు అని అన్నాడు. అతని మాటలకు అన్నదమ్ములు ఆశ్చర్యపోతూ దరిద్రుడా ఎవరు అని అడిగారు ఇద్దరు ఒకేసారి. ఆ ఓనర్ వారిని యగాదిగా చూస్తూ అసలు మీరెవరు అన్నాడు. చూడండి, తను మా కంపెనీలోనే ఉద్యోగం చేస్తుంది, కానీ ఇప్పుడు ఇలా చూసాం, ఎందుకో అర్థం కాలేదు, తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటూ ఆతృతగా అడిగాడు. దర్శన్ ప్రాబ్లమ్స్ అంటే అని చెప్పొచ్చు, చెప్పకూడదు అని సంకోచిస్తున్న అతనితో దర్శన్ చూడండి, ఇప్పుడే కదా చెప్పాము తను మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని, సో కాబట్టి తనకి ఏ ప్రాబ్లం లేకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది, దయచేసి చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేసేసరికి అతను తను మాకు బాగా తెలిసిన అమ్మాయే సార్, చాలా మంచి అమ్మాయి, మా ఇంటి పక్కనే ఉంటారు, తనకి ఒక అక్క అన్న ఉన్నారు, వాళ్ళు చాలా పేదవారు, తండ్రి ఎంతో కష్టపడి ముగ్గురిని చదివించాడు, కానీ వారు చదువు మధ్యలో ఉండగానే పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. అన్నేమో చెడు తిరుగులు అలవాటు అయ్యి తాగుబోతుగా తయారయ్యాడు, ఇంటి గురించి పట్టించుకోడు. ఇక తన అక్క ఉట్టి అమాయకురాలు, అందుకే చిన్నదైన ఇంటి బాధ్యత తను తీసుకుంది. ఇటు తండ్రికి వైద్యం, అటు మధ్యలో ఆగిపోయిన తోడబుట్టిన వారి చదువులు, ఇంటి పోషణ, దానికోసమే ఉద్యోగం కోసం వెతకసాగింది, కానీ ఎక్కడా దొరకలేదు. అప్పుడు ప్రస్తుతం మా హోటల్లో సర్వర్గా చేరింది, అలాగే ఇంటి దగ్గర ట్యూషన్ కూడా చెప్పేది. తనకి వచ్చే జీతంలోనే తన కడుపు మార్చుకొని మధ్యలో ఆగిన వారి చదువులు పూర్తి చేయించింది. కానీ తన అన్న బయట అన్ని అప్పులు చేశాడు తాగుడు కోసం, పైగా ఇంట్లో కూడా ఉండడు, రాడు, కానీ తన చెల్లి దగ్గర డబ్బు తీసుకోవడం కోసం వస్తాడు, బలవంతంగా తన చెల్లి దగ్గర డబ్బులు లాక్కొని వెళ్ళిపోతాడు, మళ్ళీ చేతిలో డబ్బులు అయిపోగానే అప్పు చేయడం, దాంతో వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గోల చేసేవారు. పాపం ఆ అప్పు తను తీరుస్తా అని సర్ది చెప్పి పంపించేది, వాళ్ళకి చెప్పినట్టుగా నెల నెల వడ్డీ కడుతూ ఉండేది. ఇటు వడ్డీ అయితే కడుతుంది, కానీ అసలు ఎలా కట్టాలో తనకి అర్థం అయ్యేదే కాదు. కారణం ఇక్కడే వచ్చే జీతంతో ఇంటి అవసరాలు, తండ్రి మందులకి వాడుతూ ట్యూషన్ మీద వచ్చే డబ్బులు వడ్డీలు కడుతూ ఉండేది. ఇంకా తన అక్క పెళ్ళి కూడా చెయ్యాలని డబ్బు కూడబెట్టాలి అని అనుకుంది, కానీ ఉన్న అప్పులు తీరకుండానే ఇంకో కొత్త అప్పులు పుట్టుకొచ్చేవి.
తన అన్న మూలంగా. అలాగే దర్శని కూడా తన భయం మొదలయ్యింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇక ఇలాగే ఉంటే ఉన్న ఇల్లు అప్పుల వాళ్ళు తమ ఇంటిని జప్తు చేస్తారేమో అని భయపడి ఉన్న ఇంటిని అమ్మి అక్క పెళ్లి చేసి మిగిలింది అప్పులు తీర్చాలి అని అనుకుంది. ఇల్లు అమ్మడానికి తన అన్న ఒప్పుకోలేదు. నానా గోల చేశాడు. తన మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఇక ఓపిక నశించిన దర్శిని అయితే, నువ్వు చేసిన అప్పులన్నీ నువ్వే తీర్చుకో. ఇక నీకు నా దగ్గర ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేవు. అసలు పైసా కూడా ఇవ్వను అని అనేసరికి వాడు మాట్లాడకుండా ఉన్నాడు. ఇక ఇంటిని అమ్మి అక్కకు పెళ్లి చేసి కొంతవరకు అప్పులు తీర్చగలిగింది. కానీ ఏం లాభం? అడు తన బావ డబ్బు డబ్బు అంటూ ఆ పిల్లను కొట్టడం, పుట్టింటికి పంపడం, ఇటు ఈ పిల్ల అక్క కాపురం కోసం డబ్బు పంపడం. ఇది చాలదు అన్నట్టు అన్న కూడా అప్పులు చెయ్యడం. మరి పెళ్ళికి ముందు అతని గురించి ఏమీ తెలుసుకోలేదా అని అడిగాడు దర్శన్. ఎందుకు తెలుసుకోలేదు? అన్నీ చూసుకున్నారు. కానీ అతను మంచివాడిలాగా నమ్మించాడు. అతని నిజస్వరూపం పెళ్ళైన 2 రోజుల్లోనే బయటపడింది. పాపం ఈ పిల్ల అటు ఇటు నలిగిపోతుంది. తన బాధ చెప్పుకునేవారు లేక, పంచుకునేవారు లేక, అసలు ఎలా కట్టాలో అన్న గురించి, అక్క కాపురం గురించి, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ అల్లాడిపోతుంది. తన గురించి మాత్రం ఆలోచించదు. ఇప్పుడు కూడా ఆ దుర్మార్గుడు ఏదో చేసే ఉంటాడు, అందుకే పరిగెత్తింది అని చెప్తాడు. మీ ఆఫీస్లోనే పనిచేస్తుంది అని అంటున్నారు కదా బాబు, రెస్పాన్సిబిలిటీ అన్నారు కాబట్టి ఇది అంతా చెప్పాను అని అన్నాడు అతను. అంతా విన్న దర్శన్ మనసులో తన మీద ఏదో చెప్పలేని ఫీలింగ్ కలిగింది. నీకు తోడుగా నేనుంటాను దర్శని అంటూ అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన మాటలు విన్న అజయ్, అన్నయ్య నిజంగానే అంటున్నావా అని అన్నాడు. హా నిజం అని స్పృహలోకి వచ్చినట్టు తమ్ముడు వంక చూసి, హా తను ఏమన్నాడో గుర్తుకు వచ్చి, రేయ్ పద అంటూ నడిచాడు అజయ్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగాడు వానర్ని. మా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు అంటూ అడ్రస్ చెప్పాడు. థ్యాంక్స్ అని చెప్పి అన్న వెనకే నడిచాడు అజయ్. ఇద్దరు కారు ఎక్కారు. ఇటు ఇంట్లో జానకికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏడుస్తూ ఉన్నది. అయ్యో ఈ పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో, ఏ అఘాయిత్యం చేసుకుంటుందో, అసలే ఒట్టి మనిషి కూడా కాదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా దర్శని వచ్చి, అమ్మా అమ్మా ఏమయ్యింది? అసలు అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. తెలియదమ్మా అని అన్నది ఏడుస్తూ. అమ్మా అసలు ఏం జరిగిందమ్మా చెప్పు అని గట్టిగా అడిగింది దర్శని తల్లిని. అమ్మ దర్శని, ముందు అది ఎక్కడ ఉందో వెతకాలి, ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను అని అన్నది. ఇక తల్లిని ఏమీ అడగలేక, సరే నేను వెళ్ళి అక్క ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువస్తాను, నువ్వు భయపడకు, అక్క క్షేమంగానే ఉంటుంది అంటూ అక్కడి నుండి వస్తుంటే తన అన్న కిషోర్ తూలుతూ వచ్చి, ఏయ్ నా దగ్గర డబ్బులు అయిపోయాయి ఇవ్వు అని అరుస్తూ ఉంటే దర్శని కోపంగా, రేయ్ అన్నయ్య అక్క కనబడట్లేదురా, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, పదరా వెళ్ళి వెతుకుదాం అని అన్నది. అన్న చెయ్యి పట్టుకొని, ఏయ్ చిచ్చి వదులు అంటూ దర్శని చెయ్యి విదిలించుకొని, ఎవరెలా పోతే నాకేంటి, నాకు డబ్బు కావాలి అంటూ ఇల్లంతా వెతికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు కిషోర్. అడ్డు వచ్చిన దర్శనిని తల్లిని తోసి, ఇదంతా దర్శనిని ఫాలో అవుతూ వెనకే వచ్చిన అజయ్ వాళ్ళు అక్కడ జరిగింది మొత్తం చూస్తారు. రేయ్ అజయ్ అంటూ తమ్ముడు వంక దీక్షణమైన కోపంతో చూశాడు. అర్థమయ్యింది అన్నయ్య అన్నాడు. ఇటు దర్శని అజయ్ వాళ్ళని చూడకుండా తల్లికి వస్తా అంటే వద్దు తండ్రి దగ్గర ఉండమని అని చెప్పి తను తన అక్కన వెతుకుతూ వెళ్ళింది. దర్శని బస్టాండ్, రైల్వే స్టేషన్, గుళ్ళు, వీధులు అన్నీ
చోట్లత అనుజ ఫోటో చూపిస్తూ కనిపించిన అందరినీ ఏమైనా చూసారా అని అడుగుతూ అంతా వెతుకుతూ ఉంది. ఊరి చివరికి వచ్చిన దర్శనికి దూరంగా రైలు పట్టాల మీద అనూజని చూసి అక్క అంటూ అరిచింది బాధగా. అనూజ ఏడుస్తూ రైలు పట్టాల మీద నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఎదురొస్తున్న రైలుకి దర్శని పిలుస్తూ వినిపించుకోకుండా దర్శని ట్రైన్ వస్తుండగా చూసి అక్క అక్క ఎందుకక్క ట్రైన్ వస్తుందక్క యువతలకి రా అని అరుస్తూ అనూజ దగ్గరికి వస్తూ ఉంది. అక్క అన్న పిలుపు విన్న అనూజ ఆగకుండా వేగంగా నడుస్తూ వెళ్ళింది. ఎటో దర్శని అక్క ఎందుకు చచ్చిపోవాలి అనుకుంటుందో అర్థం కాక తను ఎలా అయినా కాపాడుకోవాలి అని తను వేగంగా పరిగెత్తుతూ ఉంది. ఇంతలో రైల్ దగ్గరకు సమీపించడంతో అనూజ కళ్ళు మూసుకొని నించొని తన పొట్ట మీద చెయ్యి వేసి నెమురుతూ ఈ పాపిష్టి తల్లిని మన్నించరా కన్నా, నువ్వు కడుపులో ఊపిరి పోసుకుంటున్న నిన్ను ఈ భూమి మీదకు రాకముందే చిదిమి వేస్తున్నాను. నా కడుపులో పడటమే నీకు శాపంరా అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఈలోగా ట్రైన్ అనూజాని ఒక 4 అడుగుల దూరంలో ఉంది. ఇటు అక్క మమ్మల్ని అన్యాయం చెయ్యకక్క అని అరుస్తూ వస్తుంది. దర్శనిని ఫాలో చేస్తూ మన హీరో కూడా వచ్చి అనూజని చూశాడు. ఇంకొక క్షణంలో అనూజను ట్రైన్ గుద్దేస్తుంది అని అనగా దర్శనిని ఫాస్ట్గా వచ్చి తన అక్క చెయ్యి పట్టుకొని అవతలికి లాగుతుంది. ఆ క్రమంలో దర్శని అనూజాలు కింద పడేసరికి దర్శని చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. ఇటు దర్శన్ తనకన్నా ముందే దర్శని వెళ్ళడం చూసి అయ్యో అని నో అని అరుస్తూ తప్పించుకున్నారా లేదా అని కంగారు పడుతూ ఉన్నాడు. ట్రైన్ వెళ్ళిపోయాక అవతల వైపు ఉన్న వారిని చూసి అమ్మయ్య సేఫ్గానే ఉన్నారు అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. చెల్లెలు చేతికి ఆయన గాయం చూసింది అనూజ. అయ్యో చెల్లి చేతికి దెబ్బ తగిలింది, బ్లడ్ కూడా వస్తుంది అంటూ తన చెయ్యి పట్టుకోకపోతుంటే చెయ్యి విదిలించి నువ్వు మాకు చేసిన గాయం ముందు ఈ గాయం పెద్దదేమి కాదు అని అన్నది కోపంగా. చెల్లెలు మాట్లాడిన మాటకు ఆశ్చర్యపోతూ నేను నేను మీ మనసుకి గాయం చేశానా? ఏం మాట్లాడుతున్నావే దర్శని? తన అక్క వైపు చూస్తూ తన చేతులు పట్టుకొని ఎందుకక్క ఇలా చేసావు? చచ్చే అంత కష్టం ఇప్పుడు నీకేమొచ్చింది? అసలు చావాల్సిన అవసరం ఏముంది? ఏం జరిగింది? బావేమన్నా అన్నాడా? ఏమన్నాడో అంటే చెప్పవు. ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకున్నావు అని అన్నది ఆవేశంగా. అనుజ ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉండటంతో ఎందుకే ఏడుస్తున్నావు? నీతో పాటు నీ కడుపులో ఇంకా చిరు ప్రాణి ఉంది. వాడి గురించి కూడా ఆలోచించలేదే నువ్వు? అదేమీ ఆలోచించకుండా చావడానికి వచ్చేసింది. ఇప్పుడేమో ఏడుస్తుంది అని. అసలు నీకేదైనా అయితే మేమంతా ఏమవ్వాలి? అక్కడ అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని ఏడుస్తూ కూర్చుంది. నాన్న తన బాధ మనతో చెప్పుకోలేరు. నేనేమో ఎటు వెళ్ళాలో ఎందుకు వెళ్ళాలో అసలు ఏం జరిగిందో తెలియక పిచ్చిదానిలా రోడ్ల మీద పడి తిరిగాను నీకోసం. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మీరంతా ఏమనుకుంటున్నారే నా గురించి అంటూ ఏడుస్తూ అన్నది దర్శని. అది కాదురా, నా బాధ చెప్పి నీకు అసలు ఇది చెప్పుకోలేనే ఎవరితోనూ అని ఇక మాట్లాడలేక మౌనం వహించింది అనూజ. ఓహో అవునా, అవును, ఎవరికి వారు అలాగే అనుకోండి. మీ బాధ చెప్పుకోవడానికి నేను మీకేమవుతాను అని ఏమీ కాను. అలాంటప్పుడు నేను కూడా బ్రతికి ఏం లాభం? రా ఇద్దరం కలిసే చేద్దాం. అప్పుడు అమ్మ వాళ్ళు చూసే దిక్కు పెట్టే దిక్కు లేక మన గురించి కూడా బాధపడుతూ చేస్తారు అని అనగానే దర్శని చెంప పగులుతుంది. కాదు, అనుజ కొట్టింది. ఏం మాట్లాడుతున్నావే అంటూ. ఏ కోపం వచ్చిందా నేనన్న మాటలకు? మరి ఇప్పుడు నువ్వు చేసిన దానికి నిన్నేమనాలి నేను? నువ్వు ఇంత సాహసం చేసావు అంటే ఏదో బలమైన కారణం ఉంది అని అర్థమయ్యింది. కానీ అక్క, నేను బ్రతికేదే మీకోసమే. పగలు రాత్రి నేను కష్టపడేదే మీకోసమే. ఎన్నాళ్ళు బావ అడిగిందల్లా ఇచ్చింది నేను అడగలేక కాదు, అతనికి బుద్ధి చెప్పలేక కాదు.
నీ కోసం, నీ కాపురం కోసం, నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉండటం కోసమే. నా ప్రాణమే మీరక్క. దయచేసి మాకు దూరం అయ్యి మాకు గుండెకోత మిగిల్చకు. అసలు ఏం జరిగిందో చెప్పక్క అని అడిగింది దర్శని. అనూజ చెల్లెలు కన్నీళ్లను తుడిచి, జరిగింది నా నోటితో నేను పూర్తిగా చెప్పలేనురా. కానీ ఒక్క మాట, మీ బావ మీ బావ నా శీలం గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా నా కడుపులో బిడ్డకి అంటూ చెప్పలేక ఏడుస్తూ కుమిలిపోతూ ఉంది. దర్శనికి విషయం అర్థమయ్యింది. తన కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇటు వీరి సంభాషణ విన్న దర్శన్కి అంతే. ఇంత జరిగితే నాకు చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోయావా? అమ్మ కూడా చెప్పలేదు. కనీసం నిన్నే అంత మాట అంటాడా రా అంటూ అక్క చెయ్య పట్టుకుని తీసుకువెళ్ళింది. ఇటు దర్శని ఇంటికి వచ్చి ఒక బజారు దాన్ని నాకు అంటగట్టారు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గోల చేస్తూ తిడుతూ ఉన్నాడు అనూజ భర్త గిరీష్. జానకి, బాబు దయచేసి అనవసరంగా నా బిడ్డ మీద నిందలు వేయకండి, ఇలా గొడవ చేయకండి, అందరూ చూస్తున్నారు అంటూ ప్రాధాయపడుతుంది. అనూజను తీసుకువస్తున్న దర్శనికి బయట నుండి గిరీష్ అరుపులు. అందరూ గుమ్ముగూడి చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయి అక్క చెయ్యి వదిలి కోపంగా లోపలికి వెళ్ళి, ఏం కూసావురా? నా అక్క శీలం మీద నింద వేస్తావా? తననే అనుమానిస్తావా హా అంటూ గిరీష్ని కొట్టి అతని కాలర్ పట్టుకొని, ఎన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఊరుకుంది మాకు చేతకాక కాదురా. నువ్వు అడిగిన అప్పుడల్లా ఇస్తూ వచ్చింది నేను కొట్టలేక కాదు. అన్నీ మౌనంగా భరించింది నా అక్క మొహం చూసి. ఇక ఇప్పుడు నేను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ అతన్ని అలాగే కాలర్ పట్టుకొని బయటకు ఈడ్చుకొట్టి, ఏంటి అందరు అలా చూస్తున్నారు హా, వెళ్ళండి అంటూ అలాగే అతన్ని పోలీస్ స్టేషన్ వరకు లాక్కెళ్ళి గిరీష్ మీద కంప్లైంట్ రాసి ఇచ్చింది. దర్శనిని చూసి ఇన్స్పెక్టర్, ఏయ్ అమ్మాయి, ఏంటి ఎవడు వీడు? ఏదో పోలీస్ స్టేషన్ నీ ఇల్లు అయినట్టు వచ్చేసి నీ ఇష్టానికి రాసేస్తున్నావు అని అన్నాడు. పోలీస్ స్టేషన్ అంటే జనాల్ని కాపాడే దేవాలయమేగా, అందుకే. ఆయన నేరం చేసినవే నీ జైల్లో వెయ్యకుండా నన్ను క్వశ్చన్స్ వేస్తారేంటి అని అడిగింది దర్శని. హామ్ అంటూ టేబుల్ మీద తను రాసిన కాగితం చదివి, హామ్, వీడు ఇంత దుర్మార్గుడా అని అన్నాడు పోలీస్. అవును అవును అన్నారు. వీడి మీద గృహహింస చట్టం కింద అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేసి జీవితాంతం చెప్పకూడు తినేలా చెయ్యండి అని గిరీష్ వంక కోపంగా అసహ్యంగా చూస్తూ, రే, అక్క కోసమే నువ్వు ఏం చేసినా ఎన్ని మాటలు అన్నా భరించాను. కానీ వాటికి కూడా కొన్ని లిమిట్స్ అంటూ ఉంటాయి. అవి దాటేశావు. ఏ భర్త భార్య మీద చెయ్యని నింద వేశావు. ఇక నీకు మా అక్కకి ఏ సంబంధం లేదు. నీతో మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది, ఛీ అంటూ అక్కడి నుండి వెళ్ళింది. దర్శని అటు వెళ్ళగానే దర్శన్ వచ్చాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో పార్ట్తో మీ ముందుకు వస్తా.